సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఉందాక మీరు రెంటల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. పర్సంటేజ్ విధానంలో సినిమా ఎలా ఉంటుంది? పర్సంటేజ్ అంటే యాక్చువల్లీ ఒక సినిమాని 100 కోట్ల సినిమా అనుకోండి, తెలంగాణకు వచ్చి 22 కోట్లు, సీడెడ్కి వచ్చేసరికి 18 కోట్లు, అంటే 40 కోట్లు. 40 కోట్లు, 40% పర్సంటేజ్ కింద చెప్తున్నాను. అలాగే ఈ మన వైజాగ్ 12%, ఈస్ట్ 12%, వెస్ట్ వచ్చేసరికి 10, కృష్ణా 10, గుంటూరు 12, నెల్లూరు వచ్చేసరికి 4%. మొత్తం 60% అటువైపు. అటు 60 ఆంధ్రాకి, 40 నైజాంకి. 40లో నైజాం సీడెడ్. సీడెడ్ కలిపి టోటల్గా 100% రేషియోలో చూస్తారు ఒక సినిమాని. అంటే ఎవడో నమ్మాలనుకుంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనుకోండి, మీరు రెంటల్ పర్సెంట్ యాక్చువల్గా అంత పర్సంటేజ్ల మీద వెళ్తుంది. చాలామంది తెలియదు, అంటే 90% పర్సంటేజ్ తీసుకెళ్తున్నారు చిన్న సినిమాలు అట్లకి. ఈ పెద్ద సినిమాలకు డబ్బులు వచ్చే దగ్గరే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఇదే టైంలో మనం డిస్కస్ చేసాం 2 years బ్యాక్, అసలు క్యూబ్ ఛార్జెస్ తగ్గించాలి అనే విధంగా మీద స్ట్రైక్ చేశారు 4 రోజులు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకని చెప్పమంటారా? క్యూబ్ సంబంధించి ఇక్కడ తెలుగు స్టేట్ లైసెన్స్ హోల్డర్ అల్లు అరవింద్ గారు లైసెన్స్ హోల్డర్. అంటే 2 స్టేట్లో ఎక్కడ నడిచినా ఆయన షేర్కి వచ్చింది. అలాగే యూఎఫ్ వార్డులకు సంబంధించి షేర్ హోల్డర్ సురేష్ బాబు. వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. అందువల్ల వాళ్ళు దాన్ని అసలు పసుకునివ్వలేదు. సో అసలు కొట్టినట్టు మేమే చేయాలి, పెరగిలి జోలపడినట్టుగా ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇంకో పర్సెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ థియేటర్స్ లీజ్ ఆ నలుగురు అనే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఊర్లో, చిన్న ఊర్లో ఒక థియేటర్ కట్టుకున్నాడు. ఆ థియేటర్లో సినిమా వేసుకోవాలంటే 6 నెలలు కొనుక్కుంటామో లేదా డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి చేయటమో చేయాలి. వీళ్ళు ఆ థియేటర్ ఓనరు థియేటర్ కట్టుకుంటే 3-4 కోట్లు ఖర్చు పెట్టి ప్యాషన్ కడితే, అతను సినిమా వేసుకోవాలంటే మళ్ళీ ఆ సినిమాకి 4 రోజులు అడిగారు 20 లక్షలు అంత అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్కి సినిమా తెచ్చుకోవాలి. ఈ మళ్ళీ కట్టి తెచ్చుకుని ఆ సినిమా రిలీజ్ చేయడం కాదు ఇవ్వకపోతే పక్కన కాంపిటీషన్ థియేటర్ వచ్చి ఇవ్వనంటే ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మీ సినిమా రన్ చేస్తామని గ్రౌండ్ లీజ్ తీసుకుంటే మొదలుపెట్టారు. గ్రౌండ్ లీజ్. ఆ నలుగురు చేసిన మొదటి పని ఏంటంటే గ్రౌండ్ లీజ్. అంటే ఒక ఊర్లో ఇప్పుడు సిటీ రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తంలో ఒక 100 థియేటర్లు ఉన్నాయి అనుకోండి రఫ్గా. ఒక 40-50 థియేటర్లు సురేష్ బాబు దగ్గర, ఒక 10-15 థియేటర్లు గీతా ఆర్ట్స్ దగ్గర, ఒక 20-15 థియేటర్లు దిల్ రాజు దగ్గర, సింగిల్ థియేటర్లో 10-12 ఉంటాయి. ఇవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి కంట్రోల్. ఇప్పుడు గ్రౌండ్ లీజ్ ఉన్న థియేటర్ ఓనరు ఆ నెల మొత్తం మెయింటెనెన్స్ అన్ని గ్రౌండ్ లీజ్ అంటే కంప్లీట్ అన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు. కరెంట్ బిల్ కాడి నుంచి మెయింటెనెన్స్ అంతా కూడా లీజ్ హోల్డర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసెట్ వాల్యూ పెరుగుద్ది, బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది అని లీజ్కి ఇస్తారు. ఆ థియేటర్ ఓనర్కి వాళ్ళు రెంటే వస్తుంది. ఆ థియేటర్ వాల్యూ రెంట్ యావరేజ్ చిన్న సెంటర్ రాజమండ్రి లాంటి సెంటర్లో 2 లక్షలు ఉంటే, చిన్న విలేజ్ కలిసరికి అది తక్కువ ఉంటుంది, ₹1,00,000 పడిపోద్ది నెల మొత్తానికి. ఈ నెల మొత్తం మీద ₹1,00,000 ఛార్జ్ చేస్తే వీళ్ళు వీక్లీ ఒక వీక్కి 1 lakh ఛార్జ్ చేస్తారు ఆ థియేటర్కి. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ చేయాలనుకోండి, ఈ డిస్ట్రిబ్యూటర్కి వేసే ఛార్జ్ 1 వీక్కి 1 lakh ఉంటుంది. అక్కడ అది మెయిన్ ప్రాబ్లం. అంటే 4 లక్షలు వస్తుంది థియేటర్ మీద. వాళ్ళు అంటారు సంవత్సరం 360 రోజులు సినిమాలు రావడం కదా, 150 రోజులు నడిచినా సరిపోద్ది కదా వాళ్ళకి రెంట్. అది ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ 150 రోజులు నడిచే దాంట్లో ఆ ఫుడ్ బిజినెస్ అంతే అవుద్ది. ఏదైతే ఫుడ్, సైకిల్ స్టాండ్ అన్నీ కూడా వీళ్ళకే వస్తాయి కదా థియేటర్. ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నారో లీజ్ హోల్డర్కి వస్తాయి. ఓనర్ జీరో, ఓనర్ రెంట్ తప్పించి ఏం రాదు, ఓన్లీ రెంటే. దీని మీద అందరూ గమనించాల్సింది ఏంటంటే, సినిమా దాని మీద జరిగే వ్యాపారం కానీ ఫుడ్ మీద ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అక్కడ. ఆ ఫుడ్ మీద వచ్చే ఆదాయం ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మాకు 365 రోజులు ఫుల్ అయిపోవాలి, 365 రోజులు మాకు డబ్బులు రావాలనే యాంగిల్తో మొదలుపెట్టినది పర్సంటేజ్ సిస్టమ్ అండి. 350 రోజులు 200 రోజులు ఫుల్ అయితే చాలు, మిగిలిన రోజులు రన్ అయితే చాలు, కరెంట్ బిల్ వస్తే చాలు అనే విధంగా వెళ్తే పర్లేదు. కానీ కంప్లీట్గా స్మాష్ అయిపోయే విధంగా కోరుకుంటే తప్పు కదా. ఇప్పుడు 10 సినిమాలు తీసే నిర్మాత ఇప్పుడు సితార, నాగవంశీ, తర్వాత మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా, 3-4 మిగిలారు ఎక్కువ సినిమాలు తీసేవాళ్ళు. సురేష్ బాబు గారు సినిమాలు తీయట్లేదు. వాళ్ళ దగ్గర వెంకటేష్ గారు ఉన్నాడు, రాణా ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఎంతమంది వాళ్ళు తీయరు సినిమాలు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. గీతా ఆర్ట్స్లో కూడా బన్నీ బయట సినిమాలు చేస్తున్నారు, అల్లు అర్జున్. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం చేయట్లేదు. చిన్న సినిమాలు ఏమైనా చేస్తే కూడా వాళ్ళకి వేరే బన్నీవాసు, ఎస్కేఎన్ ఇలా చూస్తున్నారు. మెజార్టీ ఇప్పుడు ఏషియన్ మూవీస్ వాళ్ళు కూడా సంవత్సరంలో 1-2 సినిమాలు, ఇప్పుడు కుబేరా ఉంది, ఇంకో 2 సినిమాలు వాళ్ళు తీస్తున్నారు. మెజార్టీ సినిమా తీసేవాళ్ళు ఏం కోరుకుంటే అదే జరుగుద్ది. ఇండస్ట్రీ అటువైపు మొగ్గు చూపితే మెజార్టీ ఎగ్జిబిటర్లు అందరూ కూడా వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు ఎక్కువ సినిమాలు తీసే సితార, నాగవంశీ, మైత్రి, రవి గారు వాళ్ళు, పీపుల్స్ మీడియా, విశ్వప్రసాద్ గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది బెనిఫిట్ ఉంటే అది తీసుకోమంటారు. ఇప్పుడు మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ముందు రెంటల్ అని తీసుకోవచ్చు, దాని పర్సంటేజ్ మార్చుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు మార్చుకుంటారు. మధ్యలో మీరు ఎంటర్ అయిపోయి మాకు ఇదే కావాలని మొండిపట్టు పట్టడం ఏంటి అనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నిజంగా సినిమా తీసేవాడికి ఆ పెయిన్ తెలిసిద్ది, సినిమా పెయిన్. థియేటర్ రన్ చేసేవాడికి ఆ పెయిన్ తెలిసిద్ది. లీజ్ హోల్డర్కి ఏంటి, నష్టం వస్తే వదిలేసేయండి, మాకెందుకు పెట్టుకునేది వదిలేసేయండి, థియేటర్ వాళ్ళు చూసుకుంటారు కదా ఓనర్. అప్పుడు ఓనర్ దగ్గర మేమే తీసుకుంటాం కదా, తక్కువ మేమే ఇస్తాం కదా రెంట్ కంటారు వీళ్ళు.
ఓకే. ఓ రకంగా ఇది నేరుగా ఎగ్జిబిటర్స్కి లాభం చేకూర్చేది లాభం చేకూర్చు డైరెక్ట్గా. డైరెక్ట్గా. అంటే ఈ నలుగురు ప్రాసెస్ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డైరెక్ట్గా ఒక ఎగ్జిబిటర్స్కి ప్లస్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలు తీసేవాళ్ళ వల్ల ఇప్పుడు ఆ నలుగురిలో ఆల్రెడీ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు ఆ నలుగురు మేము లేవని చెప్పేశారు. అవును. ఇంకో ఇద్దరే ఉన్నారు, సురేష్ బాబు గారు అండ్ ఐశ్వర్య సునీల్. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. రాలేదు. ఈ నలుగురికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఐదో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ నలుగురు కాకుండా ఐదో వ్యక్తి వచ్చాడు, మైత్రి శశి. ఆయన వచ్చి ఆయన సపరేట్గా నైజాంలో, ఇప్పుడు నైజాంలో 3 ఉండేవాళ్ళు పోటీ. అయితే దిల్ రాజు గారు కొనాలి, లేకపోతే ఏషియన్ కొనాలి, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురే కొనేవాళ్ళు. ఈ 4వ కాంపిటేటర్ వచ్చేసరికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను గమనించింది మీడియాలో ఉన్న 10 ఇయర్స్లో నేను చూసింది ఏంటంటే, ఆంధ్రాలో ప్రతి జిల్లాకి ఒక 10 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఒక చోటకి ఒకటి కాదు కూడా వస్తూ ఉంటారు. నైజాంలో అలా లేదు, సాగ్రిగేట్ అయిపోయి ఉంది. 2-3 దగ్గరే థియేటర్లు స్టక్ అయిపోవటం, 2-3 బయర్స్ ఉండటం, నైజాం ఎక్కువ ఇబ్బంది ఉంది. అంటే వీళ్ళు చెప్పిందే ఫైనల్ అవుతుంది. వీళ్ళు చెప్పింది ఫైనల్, లేకపోతే థియేటర్లు ఇవ్వకపోవటం, థియేటర్లు చూడటం వల్ల 4వ వ్యక్తి రావడంతో ఇప్పుడు వీళ్ళిద్దరికి సినిమాలు లేవంటే 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా మేడం. ఆ ఇబ్బందితో మా థియేటర్ లాస్ వస్తున్న యాంగిల్తో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నేను గమనించిన అంశం. ఓకే. అంటే వీళ్ళ వరకు వచ్చేసరికి సమస్య కాకనపడుతుంది ఇది. అంతే. వాళ్ళు సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు పెద్దగా వాళ్ళకి హ్యాపీ. అది ఒప్పుకున్నాడు కదా, మన ఢిల్లీకి ప్రెస్ మీట్లో ఒప్పుకున్నాడు కదా అదే అదే డైరెక్ట్గా. ఏమైనా వాస్తవం మేము చేసిన శూన్యం అని చెప్పాడు ఆయన ధైర్యంగానే. అసలు తప్పును ఒప్పుకుంటాం కూడా మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. అవును. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అయితే ఇటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఈ మొత్తం ఈ ప్రాసెస్ తెలిపోతూ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ బంద్ అనే పదం వాళ్ళు వాడటం ఈ యాంగిల్ ఉద్దేశించలేదు. ఈ సినిమాలు ఉన్నాయి కాబట్టి టైమింగ్లో పడిపోయింది. టైమింగ్లో వేస్తే మాకు పని అవుతుంది అనుకున్నారు. అది బూమరంగే రివర్స్ పడేసరికి ఎవరికాడు భుజాలు అంటే ఇక్కడ రియాక్ట్ అవ్వడం లేదా మీడియాలో కానీ లేదా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చింది కూడా ఈ తగ్ లైఫ్ వాళ్ళు కానీ అటు కుబేర వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడారు. ఆబ్వియస్గా అది టార్గెటెడ్ లాగా కనపడింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా అది ఉంది కదా. ఆయన సినిమా పవర్లోకి వచ్చిన రిలీజ్ అవుతున్న సినిమా కదా, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది మీడియా.